పర్యటించారు. గువ్వలగూడెంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సంక్రాంతి తర్వాత రైతు భరోసా ఇస్తామన్నారు. ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. ఎన్నికల వరకే రాజకీయాలని, ఆ తర్వాత అభివృద్ధిపైనే దృష్టి పెట్టామన్నారు. త్వరలోనే ప్రతి నియోజకవర్గంలో 3500 ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని మంత్రి వెల్లడించారు. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఇందిరమ్మ ప్రభుత్వం చెప్పిన మాటలతో పాటు అనేక చెప్పని కార్యక్రమాలు చేస్తూ రైతు ముఖములో చిరునవ్వు చూడాలి అని సుమారు 21,000 కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ చేసి, వాటితో పాటు ఆనాడు 2012-13 సంవత్సరంలో ఇందిరమ్మ రాజ్యం అధికారంలో ఉన్నప్పుడు రైతులకి వడ్లకి క్వింటాల్కి బోనస్ ఆనాడు 250 రూపాయలు ఇచ్చింది. తర్వాత రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆనాటి ప్రభుత్వం ఉరేస్తే ఉరేసుకోవాల్సిందే అని చెప్పిన ప్రభుత్వాన్ని గద్దె దించి ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకున్న తర్వాత మన ఇందిరమ్మ రాజ్యంలో ఈనాడు రైతన్నలు ఎవరైతే సన్న వడ్లు పండించారో పండించిన ప్రతి రైతన్నకి క్వింటాల్కి 500 రూపాయల బోనస్ అదనంగా ఈనాడు మన ప్రభుత్వం రైతన్నకి ఇస్తుంది. అంతేకాదు, ఏదైతే సంక్రాంతి పండగ తర్వాత నుంచి రైతన్నలందరికీ, ఎవరైతే పంట వేసిన రైతన్నలందరికీ రైతు భరోసాని కూడా మీ ఖాతాలో ఇందిరమ్మ రాజ్యంలో జమ చేయనుంది. అన్నీ చెప్తున్నాం సీనన్న, 10-15 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నావు ఇందిరమ్మ ఇల్లు. నువ్వు మంత్రి కదా, ఇంకా ఎవరు చెప్పడం లేదని నా ఆడబిడ్డలు నా ముఖంకెళ్ళి చూస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఇందిరమ్మ